ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్న కడియం శ్రీహరి మాటలకు బీఆర్ఎస్ పై సెటర్లు వేశారు మంత్రి కోమటిరెడ్డి. వీళ్లు ప్రతిపక్షం కాదని ఫ్రస్ట్రేషన్ పక్షమంటూ ఎద్దేవా చేశారు. వారి పాలన మాదిరి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టడం తమ ప్రభుత్వానికి అలవాటు లేదన్నారు. నూట 19 నియోజకవర్గాలకు 4,16,000 ఇండ్లు అవసరం పడతాయి అధ్యక్ష. 4,16,000 ఇండ్లకు ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున, లేదా ఎస్సీ ఎస్టీ అయితే అదనంగా ఇంకో ₹1,00,000 ఇస్తామన్నారు కాబట్టి అది కూడా కలుపుకుంటే దాదాపుగా 23,000 కోట్ల రూపాయల పైన అవుతున్నది అధ్యక్ష. కానీ మనం పెట్టింది 7,700 కోట్ల రూపాయలు మాత్రమే. దీన్ని ఏ రకంగా ఇందిరమ్మ ఇండ్లను మీరు ఏ రకంగా పూర్తి చేయబోతున్నారని నేను అడుగుతున్నా. నేను అడిగేది ఏంటి అంటే, బడ్జెట్ తక్కువ పెట్టారు, వీలైతే మీ అప్రాప్రియేషన్లో కొంచెం ఎక్కువ పెడితే మీరు అనుకున్న ఇందిరమ్మ ఇండ్లు అందరికి వచ్చే అవకాశం ఉంటుందని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. పెద్దలు గౌరవనీయులు శ్రీహరి గారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి వాళ్ళకి మేనిఫెస్టో పెట్టి పక్కకు పెట్టడం, మోసం చేయడం అలవాటు కాబట్టి మేము కూడా అడ్డు చేస్తాం అనుకుంటున్నారు. మీరు ప్రతి దాన్ని అడుగులేదు అధ్యక్ష. వచ్చిన రెండో రోజే ప్రతిపక్షం అంటే దాని ప్రతిపక్షానికి మీకు లేదు, మీరు ప్రతిపక్షం కాదు, ఫ్రస్ట్రేషన్ పక్షం. అధికారం పోయింది, ఏం చేయాలి? ఆయన అంటున్నాడు, మా రేవంత్ రెడ్డి గారు కాదు, మన హరీష్ రావు గారు అంటున్నారు నేనే సీఎం అయితే అని. అంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది అర్థం వీళ్ళకి. దానికి మనం ఏం చేయలేము, ఇక దాన్ని ఎవరేం చేయలేరు. ఇక దేవుడు కూడా కాపాడలేడు. ఒక్క నిమిషం సార్, దేవుడు కూడా కాపాడలేరు వీళ్ళని, దేవుడు కూడా కాపాడలేడు.